ఇక్కడ కొన్ని విషయాలు చాలా లైక్ ఈ కర్రెగుట్ట ఆల్రెడీ ఇప్పుడు ఏం జరుగుతుందో మీకు తెలుసు. అండ్ జనాలు కూడా కొంచెం అటు ఇటు సఫర్ అవుతాను, అటు వీళ్ళకి అటు సైడ్ వాళ్ళు. అండ్ ఇప్పుడు ఏంటిదంటే ఈ ఫోర్సెస్ అయింది కాబట్టి అట్లీస్ట్ డెవలప్మెంట్ ఇటు సైడ్ ఇప్పుడన్నా వస్తుందో చూడాలి. అదర్వైజ్ అదొక కారణమే అవుతుంది, చూద్దాం. సో ఈ విలేజ్లో ప్రధాన ప్రాబ్లం ఏంటిదంటే ఈ రోడ్ ఏరియాలో ఇంకా కొంచెం సారా అది ఇది అనేది ఉన్నది. సో రకరకాలుగా కేస్ స్టడీస్ తోటి అండ్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ తోటి మేము ఫేస్ చేసిన ఎక్స్పీరియన్స్ అని చూసిన దాంట్లో మోటివేట్ చేస్తాను. కానీ లక్కీగా ఏంటిదంటే ఒక్కరి అటెన్షన్ కూడా పోకుండా దే ఆర్ కీపింగ్ ఆన్ లిజనింగ్. అండ్ వాళ్ళు కూడా కొన్ని కాడ సార్ మాకు కూడా ఇలాంటివి కావాలి, ఇట్లా చెయ్యాలి అనేది ఉంటుంది. సో నాకు ఓవరాల్గా అర్థమైంది ఏంటిదంటే మనము మన ఐడియాస్ని మన ఇంటికాడ కూర్చొని కూడా ఒక ఆడ వ్యాప్తి చెందవచ్చు. లైక్ బటర్ఫ్లై థియరీ, నీకేమైనా ఐడియాస్ ఉన్నా మీరు ఇంట్లో కూర్చొని కూడా యూ జస్ట్ రికార్డ్ ఏ వీడియో రికార్డ్ చేసేసి అరే ఇట్లా చెయ్యి, ఈ సమస్యకి ఇట్లా చేస్తే బాగుంటుంది అంటే సమ్వేర్ ఇట్ రీచెస్. వాళ్ళకి కొంచెం అవును కదా ఇట్లా చేయొచ్చు కదా అని. ఇప్పుడు ఈ గ్రామంలో వాళ్ళకి సిగ్నల్ రావాలంటే దే షుడ్ వాటర్ ట్యాంక్ పైకి ఎక్కి ఆడ నుంచి రీల్స్ చూస్తాను. సో రీల్స్ చూస్తున్న ప్రక్రియలో ఇది ఏదో ఒక పాయింట్లో నీ వీడియో వాళ్ళకి వెళ్తుంది, మీ ఐడియా వాళ్ళకి రీచ్ అవుతుంది, మేము ఇది ఎందుకు ట్రై చేయొద్దు అని. సో నేను ఇవాళ కొంచెం మాట్లాడింది ఏంటిదంటే వాళ్ళకి ఉన్న మొబైల్ని ఉన్న టెక్నాలజీని వాడాలంటే దే షుడ్ రికార్డ్ ఏ వీడియో ఆఫ్ ద విలేజ్, వాళ్ళ సమస్య ఏంటిది అది. దెన్ హ్యాష్ ట్యాగ్స్ వీళ్ళకి పోలీస్ ఆర్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్స్ ఆర్ కన్సర్న్ డిపార్ట్మెంట్స్ పెడితే అట్లీస్ట్ వాళ్ళ సమస్య అక్కడికి వెళ్తుంది. సో ఇది చెప్పినాం. అండ్ గుడ్. సో హియర్ ఇస్ దిస్ ప్రజెంట్ ఈ ఫారెస్ట్ అంతా ఇట్లా ఉంటుంది. నేను ఇప్పుడు ఎక్కడున్నా నాకు కూడా తెలియదు, బట్ ఐఎమ్ ఇన్ ద బార్డర్. నాకు ఇందాక తెలిసింది ఏంటిదంటే ఇప్పుడు నేను ఇంకో కొంచెం ఒక హాఫ్ డే నడిస్తే ఛత్తీస్గఢ్ బార్డర్, ఛత్తీస్గఢ్లోకి వెళ్ళిపోతాను నేను. సో ఇంత ఇంటీరియర్కి